ఇతని భార్య పేరు పులోమ. భృగు మహర్షి ఒకసారి తన భార్యతో తాను నది స్నానానికి వెళ్ళి తిరిగి వస్తానని చెప్పి అప్పట్లోగా ఆమెను అగ్నిహోత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయమని చెప్పి మహర్షి నదికి వెళ్ళిపోతాడు. అప్పుడు పులోమ తన భర్త చెప్పినట్టుగానే హోమగుండంలో అగ్నిని వెలిగించి మిగతా పనులు చేసుకుంటుంది. అదే సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వస్తాడు. పులోమ యొక్క అందాన్ని చూసి ఆమెను ఇష్టపడతాడు. అప్పుడు ఆ రాక్షసుడు హోమగుండంలో వెలుగుతున్న అగ్నిదేవుని ఎవరి అందాల ఊర్వశి అని అడుగుతాడు. అప్పుడు అగ్నిదేవుడు తన నిజం చెప్పకపోతే తనకి అసత్య దోషం అంటుతుందని ఆమె గురించి రాక్షసుడితో ఆమె భృగు మహర్షి భార్య అయిన పులోమ అని చెబుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఒక పెద్ద వరాహంలో మారి పులోమను తన భుజాలపై వేసుకుని తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో పులోమ గర్భవతి. అప్పుడు ఆమెకు ఆ సమయంలో ప్రసవం అవి ఒక మగ పిల్లవాడు పుడతాడు. పులోమకు పుట్టిన ఆ పిల్లవాడే